ఈనాటి మన సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక విద్యార్థి తన బోర్డ్ ఎగ్జామ్స్లో ఒక 98% మార్కులు సాధించాడనుకుందాం. ఓకే, చాలా మంచి మార్కులే కదా. అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు కూడా వచ్చింది. టెక్నికల్గా చాలా క్లిష్టమైన కోడింగ్ కూడా నేర్చుకున్నాడు. రైట్. కానీ డిగ్రీ పూర్తయ్యాక తన జీవితంలో ఎదుర్కొన్న ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూలో తను చేసిన ప్రాజెక్ట్ గురించి కేవలం ఒక్క 2 నిమిషాలు వివరించమని అడిగారు. అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. ఒక్కసారిగా ఆ అబ్బాయి బ్లాంక్ అయిపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. దానివల్ల ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాడు. అంటే దానికి కారణం అతనికి నాలెడ్జ్ లేకపోవడం కాదు. అవును, తన బుర్రలో ఉన్న ఆ జ్ఞానాన్ని అవతలి వారికి అర్థమయ్యేలా వ్యక్తపరచలేకపోవడం వల్లే, అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. సరిగ్గా చెప్పారు. ఈ పరిస్థితి ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఈనాటి మన విశ్లేషణ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అవును, ఈరోజు మనం తీసుకున్న మూలాధారం చాలా ప్రత్యేకమైనది. రైట్. ఈరోజు మనం విశ్లేషించబోయేది స్కాలర్ స్కూల్ బోడుప్పల్ వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేసిన పీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ప్రోగ్రాం గురించిన వివరాలు. పీల్ ప్రోగ్రామ్. ఓకే. అయితే ఇందులో నన్ను బాగా ఆకర్షించింది వాళ్లు పెట్టిన ప్రోగ్రాం కాదు, దాని వెనక వాళ్లకున్న ఆలోచన విధానం. అంటే వాళ్ల ఫిలాసఫీ అంటారు. అవును. భవిష్యత్తులో పిల్లల విజయానికి కేవలం అకాడమిక్ మార్కులు మాత్రమే ఏమాత్రం సరిపోవు అని ఒక స్కూల్ యాజమాన్యమే ఓపెన్గా ఒప్పుకోవడం. నిజంగా ఇదొక పెద్ద మార్పు అనే చెప్పాలి. మామూలుగా స్కూల్స్ అంటే మాకు 100% ఉత్తీర్ణత వచ్చిందనో లేక స్టేట్ ర్యాంకులు వచ్చాయనో చెబుతుంటాయి. కరెక్ట్. ఫ్లెక్సీల్ వేసి మరీ ప్రచారం చేసుకుంటారు. అదే కదా. కానీ ఇక్కడి డాక్యుమెంట్లో వాళ్ళు భవిష్యత్తు అవసరాల గురించి మాట్లాడటం, మార్కుల పరిమితుల గురించి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. అంటే స్కూల్స్ కూడా రియాలిటీని గ్రహించాయన్నమాట. ఖచ్చితంగా. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. రేపటి భవిష్యత్తుకు కేవలం పుస్తకాల్లోని మార్కులు మాత్రమే సరిపోవు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. రైట్. ధైర్యంగా కమ్యూనికేట్ చేయగలగడం, తమ ఆలోచనలను స్పష్టంగా నలుగురిలో ప్రెజెంట్ చేయడం అనేది అత్యవసరం. అవును. ఈ మార్కులు నైపుణ్యాల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. చెప్పండి. మార్కులనేవి ఒక స్మార్ట్ ఫోన్లోని అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్ లాంటివి అనుకుందాం. ఓకే, మంచి పోలిక. అందులో ఎంతో అద్భుతమైన ప్రాసెసింగ్ స్పీడ్ ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ అనేది ఆ ఫోన్ డిస్ప్లే స్క్రీన్ లాంటిది కదా. అద్భుతం, చాలా కరెక్ట్గా చెప్పారు. లోపల ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్నా సరే ఆ బయట డిస్ప్లే పనిచేయకపోతే ఆ పవర్ బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఎలాగూ తెలీదు. దానివల్ల అసలు ఉపయోగమే ఉండదు. అంతే కదా. ఈ పోలిక ప్రస్తుత కార్పొరేట్ రియాలిటీని చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం చూడండి. ఏంటది? ఈ డిస్ప్లే అనేది కేవలం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం మాత్రమే కాదు, ఇదొక కాగ్నిటివ్ ట్రాన్స్లేషన్ అంటారు. కాగ్నిటివ్ ట్రాన్స్లేషన్ అంటే ఒక క్లిష్టమైన టెక్నికల్ ఆలోచన తీసుకుని దాన్ని ఒక క్లయింట్కో లేదా ఒక టీం మెంబర్కో సులభంగా అర్థమయ్యేలా చెప్పగలగడం. ఓహో, అంటే విషయాన్ని సింప్లిఫై చేసి చెప్పడం అన్నమాట. అవును. స్కూల్స్ ఇప్పుడు మార్కులు మాత్రమే సరిపోవని చెబుతున్నాయంటే దానర్థం ఈ పాతకాలపు బట్టి విధానం పిల్లల నైపుణ్యాలను దెబ్బతీస్తోందని వాళ్లు కూడా రియలైజ్ అయ్యారు. రైట్. అందుకే ఆ నైపుణ్యాలను పెంపొందించడం ఎంత అవసరమో వారు గుర్తించారు. ఖచ్చితంగా. కమ్యూనికేషన్ అనేది ఇప్పుడొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కాదు, అదొక బేసిక్ నీడ్ అయిపోయింది. సరే, కమ్యూనికేషన్ అవసరమని తెలుసుకున్నాక దాన్ని వాళ్లు గ్లోబల్ స్టాండర్డ్స్లో ఎలా కొలుస్తున్నారు అనేది కూడా ఈ డాక్యుమెంట్లో ఇచ్చారు. అవును. గ్లోబల్ టెస్ట్ల గురించి ప్రస్తావించారు. రైట్. అంతర్జాతీయ యూనివర్సిటీలు ఇప్పుడు IELTS, టోఫెల్, PTE మరియు డ్యూలింగో లాంటి ఇంగ్లీష్ టెస్ట్ల ద్వారా విద్యార్థుల ప్రావీణ్యాన్ని కొలుస్తున్నాయని చెప్పారు. ఈ పరీక్షలు ఎలా అసెస్ చేస్తాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన సాధారణ స్కూల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఏదైనా టాపిక్ గురించి ముందే చదువుకుని పరీక్షలో ఉన్నదున్నట్లు రాయడం ఉంటుంది. అవును, పేపర్లు నింపడమే పని. కానీ ఈ గ్లోబల్ టెస్ట్లు అలా కాదు. విద్యార్థి మానసిక చురుకుదనాన్ని, అంటే మెంటల్ ఎజిలిటీని పరీక్షిస్తాయి. అంటే స్పాంటేనియస్గా ఎలా రెస్పాండ్ అవుతారు అనా? కరెక్ట్. ఉదాహరణకు IELTSలో ఒక ఆడియో క్లిప్ విని వెంటనే ఒక చార్ట్ చూసి కేవలం సెకండ్ల వ్యవధిలో ఆ టాపిక్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. అప్పా, సెకండ్ల వ్యవధిలోనా? అవును. దీన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు.
మెదడు ఎంత వేగంగా ఒక విషయాన్ని విశ్లేషించి వెంటనే దాన్ని లాంగ్వేజ్ రూపంలో బయటికి తీసుకురాగలదు అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఒక్క నిమిషం, నాకిక్కడొక పెద్ద డౌట్ వస్తోంది. ఏంటది? ఈ IELTS కానీ టోఫెల్ లాంటివి కానీ సాధారణంగా విదేశాలకు వెళ్లేవాళ్లు రాసే చాలా టఫ్ ఎగ్జామ్స్ కదా? అవును, పై చదువుల కోసం వాడతారు. మరే మనమిక్కడ మాట్లాడుతున్నది స్కూల్ పిల్లల గురించి. చిన్నపిల్లలకి అప్పుడే ఈ గ్లోబల్ టెస్ట్ల గురించి చెప్పడం అంటే వారిపై అనవసరమైన ప్రెషర్ పెంచడమే అవుతుంది కదా? నిజమే, వినడానికి అలానే అనిపిస్తుంది. అంటే ఒక 8 ఏళ్ల పిల్లాడికి నువ్వు రేపు టోఫెల్ రాయాలి అనే వాతావరణం క్రియేట్ చేయడం వాళ్ల చిన్నతనాన్ని లాగేసుకోవడం కాదా? ఇది కాస్త భయపెట్టేలా ఉంది. ఈ ప్రశ్న చాలా వ్యాలిడ్. ఏ పేరెంట్ అయినా మొదట భయపడేది ఇక్కడే. నిజంగానే ఆ చిన్నపిల్లలతో IELTS మాక్ టెస్ట్లు రాయిస్తే అది ఖచ్చితంగా ఒత్తిడినే ఇస్తుంది. మరి స్కూల్ వాళ్ళ ఉద్దేశ్యమేంటి? స్కాలర్స్ స్కూల్ వాళ్ళిచ్చిన ఈ పీల్ మెథడాలజీని లోతుగా పరిశీలిస్తే వారి ఉద్దేశ్యం పిల్లలతో పరీక్షలు రాయించడం కాదు, ఇదొక స్కిల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. దీన్ని మనం ఒక ఆటతోనూ లేదా క్రీడలతోనూ పోల్చుకోవచ్చు. క్రీడలా? అంటే ఇప్పుడొక పిల్లాణ్ణి క్రికెట్ కోచింగ్లో చేర్చడం లాంటిదా? సరిగ్గా అంతే. ఒక 6 ఏళ్ల పిల్లాయిని క్రికెట్ కోచింగ్ క్యాంపులో చేర్చిన మొదటి రోజే నువ్వు 10 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ ఆడాలి కాబట్టి ఈ రోజే ఫాస్ట్ బౌలింగ్ను ఫేస్ చేయి అని ఏ కోచ్ కూడా అనరు కదా. అవును, అనరు. ముందు బ్యాట్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ. బంతిని ఎలా గమనించాలో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయిస్తారు. అది వాళ్ల కండలాలకు ఒక మజిల్ మెమరీలాగా మారిపోతుంది. ఓహో, అంటే భాష కూడా అంతే అంటారా? అవును, కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఇలాంటిదే. ఈ గ్లోబల్ టెస్ట్లకు కావలసిన ఆ సహజమైన కమ్యూనికేషన్ పునాదిని ఒక ఆటలాగా లేదా కథల రూపంలో ఒత్తిడి లేకుండా చిన్నప్పటినుంచే వాళ్ల మెదడుకు అలవాటు చేస్తారు. రైట్. చిన్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనే బేస్ పడితే భవిష్యత్తులో గ్లోబల్ టెస్ట్లు రాయడమనేది వాళ్లకొక భయంకరమైన టాస్క్ లాగా కాకుండా చాలా న్యాచురల్ ప్రాసెస్ అవుతుంది. అర్థమైంది. అంటే ఇక్కడ పదం టెస్ట్ అయినా ప్రాసెస్ మాత్రం ఒక ఫౌండేషన్ బిల్డింగ్ అన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఆ గ్లోబల్ స్థాయిలో పోటీ పడటానికి అస్సలు భయపడరు. అవును. సరే, మరి ఆచరణలో ఈ స్కూల్ ఏం చేస్తోందో చూద్దాం. ఇక్కడే వాళ్లు ప్రవేశపెట్టిన పీల్ ప్రోగ్రాం తెరపైకి వస్తుంది. డాక్యుమెంట్లో చెప్పినట్లు పీల్ అనగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ పబ్లిక్ స్పీకింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. అవును. సాధారణంగా ప్రతి స్కూల్ మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తామని చెబుతుంది కదా, ఇది దానికెలా భిన్నంగా ఉంటుంది? సాధారణ స్కూల్స్లో ఇంగ్లీష్ అనేది కేవలం ఒక సబ్జెక్టు లాగే చూస్తారు. అందులో గ్రామర్ రూల్స్ ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనే దానిమీదే ఫోకస్ ఉంటుంది. అవును, అదొక యాంత్రికమైన పద్ధతి. బట్టి పట్టడం, రాయడం. కరెక్ట్. కానీ ఈ పీల్ ప్రోగ్రామ్ సిలబస్ను ఒకసారి గమనిస్తే ఇది కేవలం భాషను నేర్పించడానికి మాత్రమే పరిమితం కాలేదు. పబ్లిక్ స్పీకింగ్, స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాలు, ప్రెజెంటేషన్ స్కిల్స్ లాంటివి ఇందులో భాగం చేశారు. ఓకే. వీటన్నింటికి మించి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది స్టేజ్ మీద భయాన్ని పోగొట్టడం గురించి. కరెక్ట్. ఆ పాయింట్ నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అంటే ఫియర్ రిమూవల్ అని ఒక లక్ష్యంగా తీసుకొని దాన్ని సిలబస్లో చేర్చడం అనేది ఎక్కడా వినలేదు నేను. అవును, ఇది చాలా కొత్త అప్రోచ్. అసలు ఒక స్కూల్ స్టేజ్ ఫియర్ని ఎలా పోగొడుతుంది? ఇదొక మ్యాథ్స్ ఫార్ములా కాదు కదా బోర్డు మీద రాసి నేర్పించడానికి. ఒక మనిషిలోని భయాన్ని ప్రాక్టికల్గా ఎలా తొలగిస్తారు? దీని వెనక ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జీవశాస్త్రపరంగా చూస్తే స్టేజ్ ఫియర్ అనేది ఒక అమిగ్డాలా హైజాక్ అంటారు. అమిగ్డాలా హైజాక్ అంటే? మన మెదడులోని అమిగ్డాలా అనే భాగం ఉంటుంది గదా, అది భయానికి కేంద్రం. 100 మంది ముందు నిలబడి మాట్లాడాల్సొచ్చినప్పుడు మన మెదడు ఆ జనాన్ని ఒక ముప్పుగా భావిస్తుంది. ఓహో, అంటే అదొక ప్రమాదం అన్నట్లు ఫీల్ అవుతుందన్నమాట. అవును. దానివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, ఏమి మాట్లాడాలో మర్చిపోవడం లాంటివి జరుగుతాయి. నిజమే, చాలామందికి స్టేజ్ ఎక్కగానే కాళ్లు వణుకుతాయి. దురదృష్టవశాత్తు మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ భయాన్ని మరింత పెంచుతోంది. ఎందుకంటే ఒక విద్యార్థి క్లాస్లో లేచి నిలబడి మాట్లాడేది ఎప్పుడంటే టీచర్ ప్రశ్న అడిగినప్పుడు లేదా తనను పరీక్షించేటప్పుడు మాత్రమే. అవును కదా, అంటే తను నోరు తెరిచి మాట్లాడే ప్రతిసారీ నేను తప్పు చెబుతున్నానేమో, నన్ను జడ్జు చేస్తున్నారేమో అనే భయం వాళ్లలో అచేతనంగానే ఉండిపోతోంది. ఖచ్చితంగా. కానీ
పీల్ ప్రోగ్రాం లాంటి ఆధునిక విధానాలు చేసేదేమిటంటే మాట్లాడటాన్ని పరీక్షించబడటాన్ని వేరు చేస్తాయి. ఎలా వేరు చేస్తాయి? చిన్న చిన్న మైక్రో ప్రెజెంటేషన్స్ ద్వారా, అలాగే కథలు చెప్పించడం ద్వారా పిల్లలకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని ఇస్తారు. తరచుగా ఇలా చేయడం వల్ల నలుగురి ముందు మాట్లాడటమంటే ప్రమాదం కాదు అని వారి మెదడుకు నెమ్మదిగా అర్థమవుతుంది. వావ్! అంటే ఒక సైకలాజికల్ సేఫ్టీ ఏర్పడుతుందన్నమాట. అవును, ఆ మానసిక భద్రత ఏర్పడిన తర్వాత భాష అనేది దానంతట అదే వస్తుంది. భయంలేని వక్తలుగా విద్యార్థులను మార్చడం అంటే ఇదే. ఈ కోణంలో ఆలోచిస్తే ఇది కేవలం పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు నేర్పించడం కాదు, వారికి తెలిసిన చిన్న పదాలనే ఆ భయం లేకుండా నలుగురి ముందు కాన్ఫిడెంట్గా వాడేలా చేయడం. అదే అసలైన కమ్యూనికేషన్. ఆ ఆత్మవిశ్వాసముంటే వాళ్ళు రేపు ఏ రంగంలోకి వెళ్ళినా లీడర్లుగా ఎదగగలరు. బహుశా వాళ్ళు లీడర్షిప్ కమ్యూనికేషన్ అని సిలబస్లో స్పెషల్గా ప్రస్తావించడానికి కారణం కూడా ఇదే అనుకుంటా. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఒక కథను అందంగా చెప్పగలిగిన పిల్లాడు రేపు పెద్దయ్యాక తన బిజినెస్ ఐడియాను అంతే అందంగా పిచ్ చెయ్యగలడు కదా. స్కాలర్ స్కూల్ బొడుప్పల్ వాళ్ల విజన్ వెనుక ఇంత పెద్ద ఆలోచన ఉందన్నమాట. అవును, వాళ్ల టార్గెట్ కేవలం తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడించడం కాదు, పూర్తిస్థాయి గ్లోబల్ కమ్యూనికేటర్లను తయారు చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ ఫౌండేషన్ను వాళ్లు చాలా చిన్న వయసు నుండే మొదలుపెడుతున్నారు. అంటే ఏ క్లాస్ నుండి అమలు చేస్తున్నారు? డాక్యుమెంట్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ పీల్ ప్రోగ్రాంను కేవలం హైస్కూల్ పిల్లలకే కాదు, ప్లే గ్రూప్, నర్సరీ స్థాయి నుంచే ఇస్తున్నారు. అబ్బా, అంత చిన్న వయసు నుంచా? అవును, పిల్లల మెదడు చాలా వేగంగా డెవలప్ అయ్యే న్యూరోప్లాస్టిసిటీ ఆ వయసులోనే ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే కమ్యూనికేషన్ పట్ల పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరచడం అనేది పేరెంట్స్ ఇవ్వగల బెస్ట్ గిఫ్ట్ అని వాళ్ళు నమ్ముతున్నారు. నిజమే. ప్లే గ్రూప్, ఎల్కేజీ, యూకేజీ నుండి 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని కూడా డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం గురించిన వివరాలు వింటున్న వారిలో చాలామందికి ఇదంతా ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తి కలగొచ్చు. ఆధునిక విద్యా విధానం ఎలా మారుతోంది అనేది కేవలం మనం చెప్పడమే కాదు, ఎవరికైనా స్వయంగా తెలుసుకోవాలనుంటే వాళ్ల వెబ్సైట్లో కూడా చూడొచ్చు కదా. అవును, scholarschoolhyderabad.com వెబ్సైట్లో వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఉంచారు. వాళ్ల క్యాంపస్ ఎక్కడుందో కూడా అందులో ఉందా? ఉంది. మన హైదరాబాద్లోని బోడుప్పల్, హేమానగర్ ఏరియాలో రోడ్ నంబర్ 4లో ఉంది. ఓహో, ఎలైట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని విదేశాల వైపు చూడాల్సిన పని లేకుండా మన చుట్టుపక్కలే మన హైదరాబాద్లోనే ఇలాంటి మార్పులు రావడం నిజంగా సంతోషకరం. అడ్మిషన్స్ కోసం వాళ్లని సంప్రదించడానికి నంబర్స్ కూడా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు. 2 నంబర్సున్నాయి, 9704492221. ఓకే. అలాగే 83286236234112. సీట్లు పరిమితంగా ఉంటాయని కూడా మెన్షన్ చేశారు. మంచిది. ఇదొక చాలా అవసరమైన పరిణామమని చెప్పొచ్చు. ఖచ్చితంగా. కేవలం చదువనే పదం నుండి ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అనే దశకు మారుతున్న ప్రస్తుత టైంలో ఇలాంటి విధానాలను తీసుకురావడం కొత్త స్టాండర్డ్స్ని క్రియేట్ చేస్తుంది. రేపటి ప్రపంచం మార్కులని మాత్రమే కాదు, ధైర్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ను ఖచ్చితంగా రివార్డ్ చేస్తుంది. 100% నిజం. అయితే ఈ మొత్తం చర్చ విన్నాక చివరగా నా మదిలో ఒక ఇంట్రెస్టింగ్ థాట్ మిదులుతోంది. చెప్పండి, ఏంటది? ఈ విషయమే వింటున్న వారిని కూడా ఆలోచింపచేస్తోంది అని నా నమ్మకం. చూడండి, ఈ రోజుల్లో పిల్లలకు నర్సరీ స్థాయి నుండే స్టేజ్ ఫియర్ లేకుండా పోగొట్టి స్టోరీ టెల్లింగ్, పబ్లిక్ స్పీకింగ్ లాంటివి ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. అవును, చాలా కాన్ఫిడెంట్గా తయారు చేస్తున్నారు. అంటే మరో 10-15 ఏళ్ల తర్వాత ఈ పిల్లలంతా చదువు పూర్తి చేసుకుని ఎలాంటి భయం లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. రైట్. మరి అప్పుడు వాళ్లకి అక్కడ జాబ్స్లో ఎదురయ్యేది ఎవరు? ఎవరు? ప్రస్తుత తరం పెద్దలే. అంటే ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు. కరెక్ట్. అప్పటికే అక్కడ పనిచేస్తూ ఒక జూమ్ కాల్లో అన్మ్యూట్ చేసి మాట్లాడాలంటే చెమటలు పట్టే పెద్దలు. హాహా, నిజమే. ఆఫీస్ మీటింగ్స్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే భయపడిపోయే ప్రస్తుత తరం నిపుణులుంటారక్కడా. మరి ఏమాత్రం భయం ఎరుగని కమ్యూనికేషన్లో దూసుకువస్తున్న ఆ కొత్త తరంతో ఈ ప్రస్తుత తరం పెద్దలు ఎలా పోటీ పడగలరు? అసలు నెగ్గుకు రాగలరా? చాలా పెద్ద ప్రశ్నే ఇది. కదా. బహుశా ఈ అద్భుతమైన పీల్ ప్రోగ్రాం అనేది కేవలం పిల్లలకే కాదు, మనలాంటి పెద్దలకు ఇంకా ఎక్కువ అవసరమేమో కదా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. అవును. ఒక్కసారి దీని గురించి అందరూ ఆలోచించండి. మరో ఆసక్తికరమైన సమగ్ర విశ్లేషణతో మళ్ళీ